Hi friends, welcome to my channel. So part 2 of Ascaris lumbricoids. ఇక్కడ మనం మార్ఫాలజీ గురించి తెలుసుకుందాం. మార్ఫాలజీ ఏంటంటే అడల్ట్ వామ్, ఎగ్స్, అడల్ట్ వామ్ అసలు ఎలా ఉంటుంది, ఎగ్స్ ఎలా ఉంటుందో చెప్తాను ఇక్కడ. ఓకే, అడల్ట్ వామ్ ఏంటి? లార్జెస్ట్ ఇంటెస్టైనల్ నెమటోడ్ ఇన్ఫెక్టింగ్ హ్యూమన్స్. లార్జెస్ట్ ఇంటెస్టైనల్ నెమటోడ్ అంటే ఇది పొడవైన ఇంటెస్టైనల్ నెమటోడ్ అంటే రౌండ్ వామ్. ఇన్ఫెక్టింగ్ హ్యూమన్స్ ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఇందులో మేల్ ఫీమేల్ కూడా ఉంటాయన్నమాట. ఫీమేల్ 20 to 35 సెంటీమీటర్స్ లాంగ్ ఉంటుంది. మేల్ ఏమో 15 to 30 సెంటీమీటర్స్ లాంగ్ కర్వ్డ్ టైల్. ఇవన్నీ ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి, ఫీమేల్, మేల్. ఓకేనా. నెక్స్ట్ కలర్ పింకిష్ వైట్లో ఉంటుంది. మౌత్ 3 ప్రామినెంట్ లిప్స్ అంటే ఇది మౌత్ వైపు చూసినప్పుడు ఎలా ఉంటుందంటే స్పష్టంగా లిప్స్ కనిపిస్తాయి అనమాట. ఇలాగ ఒక చెక్కినట్టు ఇలా ఓపెనింగ్లా ఉంటుందన్నమాట. 3 ఉంటాయి అవి. ఇలా చూసారు కదా, ఇక్కడ నేను రౌండ్ షేప్స్గా ఇలా గీసాను. ఓకేనా. అంటే ఇది యాస్కరిస్ లుంబ్రికోయిడ్ కదా, దీని మౌత్ పార్ట్ ఎక్కడైతే అక్కడ ఆ విధంగా ఓపెనింగ్స్ 3 కనిపిస్తాయి అన్నమాట. ఇలాగ దాని నోరు ఇలా తెరుచుకొని ఉన్నట్టు ఉంటుంది. నెక్స్ట్ ఎగ్స్ ఎలా ఉంటాయి? ఫెర్టిలైజ్డ్, అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్స్, తర్వాత డీకార్టికేటెడ్ ఎగ్స్ ఉంటాయి. ఫెర్టిలైజ్డ్ ఎగ్స్ ఎలా ఉంటాయంటే ఓవల్, థిక్ షెల్ విత్ అల్బుమినస్ కోట్, గోల్డెన్ బ్రౌన్. ఇది ఫెర్టిలైజ్డ్ ఎగ్ అనమాట. ఓవెల్ రౌండ్గా ఉండడం, థిక్ షెల్ కొంచెం మందంగా ఉంది చూసారా, విత్ అల్బుమినస్ కోట్, గోల్డెన్ బ్రౌన్. లోపల ఇదంతా అల్బుమినస్ అనమాట, గోల్డెన్ బ్రౌన్లో ఉంది. కంటైనింగ్ డెవలపింగ్ ఎంబ్రియో. ఇదిగో ఇది డెవలపింగ్ ఎంబ్రియో, ఇది ఫెర్టిలైజ్డ్ ఎగ్. నెక్స్ట్ అన్ఫెర్టిలైజ్డ్ ఎగ్ ఎలా ఉంటుంది? లాంగ్, పొడవుగా ఉంటుంది, నేరో. చూసారు కదా, ఇలా సాగి ఉంది. థిన్ షెల్, థిన్గా ఉంది దీని షెల్. దీనికి డిఫరెన్స్ ఉంది. నో ఎంబ్రియో, ఇక్కడ ఎటువంటి ఎంబ్రియో అనేది ఇక్కడ లేదు. చూసారు కదా. నెక్స్ట్ డీకార్టికేటెడ్ ఎగ్. డీకార్టికేటెడ్ అంటే ఫెర్టిలైజ్డ్ ఎగ్కి అవుటర్ షెల్ ఉంది కదా, దీనికి అయితే అవుటర్ షెల్ అనేది ఉండదన్నమాట. అల్యూమినస్ కోట్ రిమూవ్డ్. ఓకేనా. We will see in next part. If you like the video, please like, share and subscribe to my channel. Thank you for watching.